వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం ఎమ్మెల్యే బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మను నియోజకవర్గ ప్రజలందరూ ఆప్యాయంగా అన్నపూర్ణమ్మగానే గుర్తించుకుంటారు. ఎందుకంటే ఎటువంటి పదవి గాని హోదా గాని లేకుండానే 3 సంవత్సరాలు ఉచితంగా అన్న క్యాంటీన్ను నిర్వహించి నియోజకవర్గంలోని చాలా మంది నిరుపేదలకు అన్నం పెట్టిన ఘనత ఆమెది. నియోజకవర్గంలోని ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు. అందుకే నియోజకవర్గ ప్రజలకు అన్నపూర్ణమ్మ అంటే ఒక ధైర్యం. మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన అన్న ఎన్టీఆర్ గారి పేరు మీద ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ల పేరు మీద రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే. తర్వాత వచ్చిన ప్రభుత్వం అన్నిటిని కూడా నిర్వీర్యం చేసి మరి పేదల ఆకలి మీద పొట్ట మీద కొట్టినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆ అన్నా క్యాంటీన్లు ఉసురు తగలే 11 సీట్లకే పరిమితమైనాడు. మరి మన పెనుగొండలో ఇదాక మాధవనారాయణ గారు చెప్పినట్లు మేమందరూ కూర్చున్నప్పుడు అక్కగారు అడిగారు, అలా పెనుగొండలో కూడా మనం అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయాలనుకున్నాం, ఎట్లా చేద్దామంటే అది ఖర్చుతో కూడుకున్న విషయం కదమ్మా, ఒకరోజుతో తీరిపోయే సమస్య కాదు, చాలా రోజులు ఎన్నికలు ఉన్నాయి, ఇప్పటి నుంచి అయితే చాలా ఖర్చుతో కూడుకుందంటే అలా మన ఖర్చులు కాదు చూడాల్సింది, మన అన్నగారు ఎన్టీఆర్ పేరు మీద మరి చంద్రబాబు నాయుడు గారు ఆదర్శంగా తీసుకొని మన పట్టణం మంది కూడా మరి ఎంత రిస్క్ అయినా భరించి అన్నా క్యాంటీన్ రన్ చేద్దామని చెప్పేసి ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే దాదాపు 3 సంవత్సరాలు కావస్తుంది. మరి ఆమె సొంత నిధులతో అధికారం వచ్చి మనకు సంవత్సరమైనా కూడా మిగతా పట్టణాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మరి మన మంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో ముఖ్యమంత్రి గారు ఒక సంవత్సరం ఆలస్యంగా అయినా ఆమె నడుపుకోగలదని భావించి 1 సంవత్సరం తర్వాత ఈ రోజు మనకు 62 లక్షల రూపాయలతో భవన నిర్మాణానికి కృషి చేసినటువంటి మంత్రి గారికి మన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయాలి. మరి ఈ కార్యక్రమానికి సహకరించిన మన మున్సిపాలిటీ అధికారులకు కానీ రెవెన్యూ వారికి కానీ అందరికీ కూడా మనం పేరు పేరున వారి యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ గారికి, వేదిక మీద నాయకులకు, అధికారులకు, ఆర్డీఓ సార్ గారికి, ఎంఓ సార్ గారికి, కమిషనర్ సార్ గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుండి మన అన్నా క్యాంటీన్ లేక చాలా ఇబ్బంది పడుతుంటే ఈరోజు మన మంత్రి వాళ్ళ సవితమ్మ గారు ఇక్కడ గత 2-3 సంవత్సరాల నుంచి సొంతంగా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఆ కార్యక్రమంలో ముఖ్యంగా ఈరోజు మన నారా లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అన్నా క్యాంటీన్ భూమి పూజ కార్యక్రమం వాతావరణంలో చిరకాల కోరిక అన్నా క్యాంటీన్ భవనం నిర్మాణ పూజా కార్యక్రమం పాల్గొన్నటువంటి మన పెనుగొండ అన్నపూర్ణ అనేటువంటి బీసీ వెల్ఫేర్ మినిస్టర్ సవితమ్మ గారికి, ఎంపీ గారికి, అధికారులకు, ఇక్కడికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, గత కొంతకాలంగా అంటే 2 సంవత్సరాలు 2.5 సంవత్సరం నుంచి మనం చూస్తున్నాము. అన్నా క్యాంటీన్ ఎన్టీ రామారావు గారిని స్మరించుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుని సొంత నిధులతో ఇక్కడ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసిన ఘనత రాష్ట్రంలో మన సవితమ్మ గారికి దక్కుతుంది. అదేవిధంగా అనూహ్యంగా సవితమ్మ గారి సేవా నివృత్తి ప్రజల్లో పోయి ప్రజల్లో కలిసి ప్రజల యొక్క బాగోగులు చూస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినందువల్లనే చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం, ఆ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు కూడా చాలా అపోహలు వచ్చాయి. ఈమె ఏజెంట్లు నిలుపుకుంటుందా, అన్ని బూతుల్లో ఏజెంట్లు నిలుపుకునే శక్తి ఉందా అని కొంతమంది డౌట్ వ్యక్తపరిచారు. ఎన్నో కోట్లు అప్పు చేసింది, ఈమె ఎన్నికల్లో ఏం ఖర్చు పెడుతుంది, ఈమె గెలుస్తుందా అని చాలా మంది అనుకున్నారు, అనుమానించారు. కానీ అవన్నీ పటాపంచలైపోయాయి. ఎన్నికలు ఏ విధంగా నిర్వహించాలి అనేది ఒక సంకల్పం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లో ఏ విధంగా పోవాలి,
ప్రజల్లో ఏ విధంగా మమేకమైపోవాలి అనే విధంగా మన సవితమ్మ గారే ఆదర్శం అందరికి కూడా. ఇలాంటి వ్యక్తి ఈ రోజు ఈ 3 నెలల్లో భవన నిర్మాణమై ప్రభుత్వ నిధులతో ఇక్కడ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి కొంతవరకు మీకు భారం తగ్గినట్లే. ఎందుకంటే 3 సంవత్సరాలుగా ఆమె చెప్పాము, ఎప్పుడో ఆమె అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయాలని చెప్పి మాతో ఆలోచన చేస్తే, ఎందుకమ్మా ఇంత ముందుగా ఎందుకు ఓపెన్ చేయాలి, నిధులు ఎక్కడి నుంచి తెస్తావు, అవి పెట్టేసి కాదు, దగ్గరలో పెడదామంటే ఆమె 1 వారం లోపల మా నిర్ణయం వెంటనే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసేసి అన్నా క్యాంటీన్ చేస్తున్నారని ప్రకటించినటువంటి గొప్ప వ్యక్తి ఆమె. అలాంటి అన్నపూర్ణేశ్వరికి, ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్ని దానాల కంటే అన్నదానం గొప్ప. ప్రతి ఒక్కరూ కడుపుని అన్నం తింటేనే ఏ మహాతల్లి మాకు అన్నం పెట్టిందని చెప్పి ప్రతి ఒక్కరు తలుచుకుంటారు. ఇలాంటి వ్యక్తి 10 కాలాల పాటు ఆరోగ్య ఐశ్వర్యంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలుగుదేశం.